ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నానండి. ఈనాటి వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదివి ఈనాటి ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న మేడిమి గల ఈ అగ్ని గుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింప మరియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనుము. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఇక్కడ చాలామందికి ఈ యొక్క సన్నివేశము, ఈ సందర్భము కూడా చాలామంది క్రైస్తవులందరికీ కూడా సుపరిచితమే. అయినా కూడా క్లుప్తంగా కొన్ని మాటల్లో మనము అక్కడ జరిగిన విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేద్దాం. దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో ఈ నలుగురు కూడా యూదుల్లో నుంచి బబులోను దేశానికి చెరపట్టబడినటువంటి వారిలో ఉన్న వ్యక్తులు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే, ఆ బబులోను దేశంలో నెబుకద్నెజరు రాజుగా పరిపాలన చేస్తూ ఉన్న కాలంలో నెబుకద్నెజరు ఒక గొప్ప దేవతా విగ్రహాన్ని నిలబెట్టించి, దేవత ప్రతిమను నిలబెట్టించి పిల్లన గ్రోవులు ఊది దానికి మేళతాళాలు అంతా ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క విగ్రహానికి మొక్కాలి, లేకపోతే వారందరినీ కూడా మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో పడవేసి చంపేస్తాము, కాల్చేస్తాము అని ఒక ఆజ్ఞను జారీ చేశారు. గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధమైన పరిస్థితి ఉన్నప్పుడు మరి యూదులలో నుంచి బానిసగా చెరపట్టబడి వచ్చిన వారిలో దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో వీరున్నారు కదా. అప్పటికే దానియేలు ఒక స్థానంలో ఉన్నాడు. దానికి ముందు ఒక సందర్భం జరుగుతుంది. జ్ఞానులందరినీ చంపేయమంటే మరలా వీళ్ళ నలుగురు కూడా ప్రార్థన చేసినప్పుడు రాజుకు వచ్చినటువంటి కల భావాన్ని కూడా దానియేలు చెబుతాడు. దాని తర్వాత దానియేలుని ఆ రాజ్యం మీద మంత్రులందరికీ కూడా ప్రధానమంత్రిగా నియమించడం జరుగుతుంది. అప్పటికే ఒక స్థాయిలో ఉన్న, అయితే రాజుగారి ఆజ్ఞను మీరినందున తన స్నేహితులైనటువంటి వీరిని కాపాడాలని ప్రయత్నించినా కూడా కాపాడలేకపోయి ఉండొచ్చు. అయితే ఇక్కడ అందరూ మొక్కుతున్నారు, కానీ ఈ ముగ్గురు మాత్రం ఆ ప్రతిమకు మొక్కడం లేదని రాజుగారికి సమాచారం అందింది. రాజుగారికి సమాచారం అందంగానే ఎప్పుడైనా రాజు ఒక ఆజ్ఞను జారీ చేసినప్పుడు ఆ ఆజ్ఞను మీరిన వారిని, ఒకవేళ ఎవరైనా మీరారు, ఆజ్ఞను, చట్టాన్ని అతిక్రమించారు, ఉల్లంఘించారు అని గనక తెలిస్తే వెంటనే రాజు దాన్ని పరిశీలన చేసి వెంటనే కూడా దాని మీద చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా ఈ నెబుకద్నెజరు కూడా అదే పని చేశాడండి. ఇక్కడ మనము ఒకసారి 14వ వచనంలో కనుక చూసినట్లయితే, ఎందుకంటే ఈ దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో వారి స్నేహితులు కాబట్టి వీరు తన యొక్క సర్వ సైన్యములో చేర్చబడ్డానికి అర్హులుగా ఉన్న వారి గుంపులో చెరపట్టబడిన వారిలో కూడా అన్ని రకాల నైపుణ్యం కలిగిన వారిని సెలెక్ట్ చేయమంటే వారిలో కూడా ఈ నలుగురు ఉన్నారు. కాబట్టి అందుకే రాజు డైరెక్ట్గా వారిని ఏమాత్రము కూడా హాని చేయకుండా వాళ్ళతో ఈ విధంగా ప్రశ్నిస్తాడు. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లా నేను ఏమన్నాడు, షద్రకు, మెషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా? చూసారా, ఒక విచారణ చేస్తూ ఉన్నాడు. విచారణ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఏం చెప్పారో మనందరికీ తెలుసు. అవును, మేము మా దేవుడైన యెహోవాకు తప్ప మరి ఇంకా దేనికి కూడా మేము మొక్కము, పూజించము అని వాళ్ళు సమాధానం చెప్తారు. అందరి ముందు సమాధానం చెప్తే రాజుకి ఎంత కోపం వస్తుందండి. రాజు ఆజ్ఞాపించినప్పుడు
రాజు మాటను ధిక్కరించేలాగా నేను చెయ్యను, నువ్వు చెప్పినా కూడా నేను చెయ్యను అంటే రాజు ఆగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఇక చూడండి, మీరు చేయమంటే చేయకపోతే ఖచ్చితంగా ఆ శాసనంలో రాయబడినట్లు, ఆ చట్టంలో రాయబడినట్లు మిమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో, మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో పడేసి మిమ్మల్ని కాల్చివేయాలి. కనుక ఇప్పటికైనా చేస్తారా చేయరంటే మేమే మాత్రం కూడా చేయమంటారు. అది చేయమంటే అప్పుడు వెంటనే నెబుకద్నెజరు ఏమంటాడంటే కోపంతో, సరే ఇక నా మాట వింటలేదు కాబట్టి మీకు ఇచ్చిన అవకాశం అయిపోయింది, మీరు దేవుడు అని అనుకుంటున్న మీ దేవుడు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తే మిమ్మల్ని రక్షిస్తాడో లేదని అప్పుడు చూస్తా, అప్పుడు తెలుసుద్ది అన్నట్లుగా మాట్లాడితే వెంటనే వీళ్ళు అంటారు, రాజా లేదా రాజుగారు లేకపోతే నెబుకద్నెజరు గారు అని ఏమాత్రం సంబోధించకుండా ఒక తోటి మనిషిని, తనతో సమానముగా ఉన్న మనిషిని పిలిచినట్లు పేరు పెట్టి పిలుస్తారు. నెబుకద్నెజరు అని పిలుస్తారండి. ఏమంటారండి? నెబుకద్నెజరు అని పిలుస్తారు. మనం 16వ వచనంలో అది చూడొచ్చు. నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్నా చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా, తప్పించకపోయినా మేము చనిపోతాము, కానీ నీవు నిలవబెట్టించినటువంటి దేవతా ప్రతిమకు మేము ఏ మాత్రము కూడా మ్రొక్కము అని అన్నాడు. ఇంకంతేనండి. ఎప్పుడైతే అందరిలో రాజుగారిని పేరు పెట్టి పిలిస్తే ఇక ఆ ఉక్రోషం, ఆ కోపం ఎన్ని రెట్లు అధికమవుతుందో ఒకసారి ఆలోచించండి. మనం గమనిస్తే వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని బట్టి వారిని మాట్లాడుతున్నాను, కానీ వారిని తక్కువ చేయాలనే ఉద్దేశం కాదు, కానీ ఇలా చెబితే కొంచెం అర్థమవుతుందని చెప్తున్నాను. కానిస్టేబుల్ మన దగ్గరికి వచ్చి, ఒక పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ కాదు, సిఐ కాదు, అండ్ ఎస్పీ కాదు, ఒక పోలీస్ కానిస్టేబుల్ మన దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పింది చేయమన్నప్పుడు అతని పేరు పెట్టి నువ్వు చెప్పింది నేను చేయను, ఏం చేసుకుంటావు చేసుకో అని మాట్లాడితే ఆ కానిస్టేబుల్కి ఎంత కోపం వస్తుందండి. మరి సిఐకి ఎంత కోపం రావాలి, ఎస్పీకి అయితే ఎంత కోపం వస్తుంది. మరి అదే సీఎం అయితే, అదే ప్రధానమంత్రి అయితే, ఆ స్థాయిని బట్టి అందరిలో పేరు పెట్టి పిలిచిన ఆ యొక్క మాట తీరును బట్టి వాళ్ళకు వచ్చే ఉక్రోషం, కోపం అంతా కూడా చాలా రెట్లు అధికంగా ఉంటుంది. అదే ఇక్కడ జరిగింది. నెబుకద్నెజరుకి ఆ కోపం, ఉక్రోషం ఎక్కువైపోయి ఇక మండుచున్న అగ్నిగుండాన్ని మామూలుగా కాదు 7 రెట్లు దాన్ని పెంచండి అంటాడు. 7 రెట్లు పెంచండి అంటే వాళ్ళని తీసుకువెళ్ళడానికి ఒక బలవంతులు వచ్చారు సైన్యంలో. వాళ్ళని తీసుకెళ్ళి మండుచున్న అగ్నిగుండంలో పడవేయాలి. ఏమండి, మండుచున్న అగ్నిగుండంలో పడవేస్తున్నప్పుడు వీళ్ళల్లో ఏ మాత్రము కూడా బెదురు కానీ, భయము కానీ కనిపించలేదండి. ధైర్యంగా వెళ్తున్నారు. ఎందుకు? దానికి ముందే ఆ ధైర్యాన్ని ప్రదర్శించారు. ఏమిటి ఆ ధైర్యం? దీంట్లోంచి తప్పించడానికి మేము సేవిస్తున్న దేవుడు సమర్థుడు, తప్పించకపోయినా కూడా మాకు ఏమాత్రము కూడా చింత లేదు, అవసరమైతే ఆయన కోసం చనిపోతాం అని త్యాగం, తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఒక రోషంతో దేవుని కోసం నిలబడిపోయిన వారు. ఎప్పుడైతే ఇక మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలోనికి 7 రెట్లు దాన్ని ఎక్కువ చేసి, 7 ఎంతలు ఎక్కువ చేసి వీళ్ళ ముగ్గురిని అందుట్లో వేసేశారో, ఇక కాసేపటికి చనిపోయి ఉంటారులే అనుకుంటే వాళ్ళలో నుంచి శబ్దాలు ఏమి రావడంలా. లోపల కాలుతున్నప్పుడు అరుపులు కేకలు ఏమి వినపడడం లేదేంటి? ఈ అగ్నిగుండంలో నుంచి ఏమి శబ్దాలు రావడం లేదు, ఏం జరుగుతుందా అని అలా నెబుకద్నెజరు చూసుంటాడు. చూసినప్పుడు అసలు మామూలుగా వేసింది ఎంతమందినండి? 3 కానీ నెబుకద్నెజరుకి ఎంతమంది కనిపిస్తున్నారు? 4 కనిపిస్తున్నారు. ఆ 4వ వ్యక్తి ఎలా కనిపిస్తున్నాడో తెలుసా అండి? మండుచున్న అగ్నిగుండం అంటే నిప్పులతో మాత్రమే ఉంటుంది, కానీ అక్కడ మండుచున్న అగ్నిగుండం, కిందంతా నిప్పులు, అది మళ్ళీ మంట వస్తూ ఉంది, పైకి ఎగుస్తూ ఉన్నాయి మంటలు. మండుచున్న అగ్నిగుండం అది. దాన్ని మళ్ళీ 7 రెట్లు చేశారు. అంటే అగ్ని
7 రెట్లు మంట 7 రెట్లు పెరిగిపోయినా కూడా ఆ 4వ వ్యక్తి దగదగ మెరుస్తూ కనిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనో తెలుసండి, మనము సేవిస్తున్నా, మనము ఆరాధిస్తున్నా, మనము ప్రకటిస్తున్నా దేవుడు ఆయనకున్న సకలమైన పేర్లలో ఒక పేరేమిటో తెలుసా? దహించు అగ్ని ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దహించు అగ్ని ముందు సూర్యుని కాంతే, సూర్యుని వెలుగే, సూర్యుని మంటే ఒక మూలక రాదు. ఒక దగ్గర ఒక భక్తుడు రాస్తూ ఉంటాడు, 1,000,000 సూర్యుల తేజస్సు కన్నా మించిన తేజస్సు కలిగిన వాడు మనము సేవిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వీడేసిన 7 మంట, అదొక మంట. అగ్ని బలము చల్లారిపోయింది. హల్లెలూయా. ఆ అగ్ని ఏ మాత్రము కూడా మంటలాగా కనిపించకుండా లోపల ఉన్న వ్యక్తులు కనిపించే అంత దాన్ని ఏమంటారంటే ట్రాన్స్మిట్గా ఉన్నారు, అంత క్లియర్గా. ఇప్పుడు చూడండి, మనము దోమలు రాకుండా ఒక తెరను పెడతాం, ఆ తెరలోంచి అవతల వ్యక్తులు మనకి ఎంత క్లియర్గా కనిపిస్తారో, ఎగస్తున్న మంటల్లో నుంచి కూడా మనుషులు అంత క్లియర్గా, అంత చక్కగా కనిపిస్తున్నారు నెబుకద్నెజరు అయిన రాజుకి. ఇది ఎలా సాధ్యమంటే అగ్ని బలం చల్లారిపోయింది, అగ్నిశక్తి నాశనం అయిపోయింది. ఆ అగ్ని మంటలు ఏ మాత్రము కూడా అడ్డుగా లేకుండా తొలగించినట్లుగా అయిపోయాయి. దేనికంటే దహించు అగ్ని ఉన్న దేవుడు, 1,000,000 సూర్యుల కన్నా తేజస్సు కలిగినటువంటి ఆ పరిశుద్ధ దేవుడు ఆ అగ్నిగుండంలోనికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళంట చక్కగా దేవదూతలు తిరిగినట్లు చల్లని ప్రదేశంలో, జమ్మూ కాశ్మీర్, వేసవికాలంలో జమ్మూ కాశ్మీర్ వెళ్ళినట్టు, ఊటీ వెళ్ళినట్టు ఎంత చల్లగా ఉంటారో అంత చల్లగా ఉన్నట్లుగా తిరుగుతున్నారంట. ఎక్కడ? మండుచున్న అగ్ని, వేడిమిగల అగ్ని గుండములు. ఎందుకని అలా జరుగుతుందంటే చూసారుగా, దేవుడు అక్కడికి దిగి వచ్చేసాడు. ఎందుకు దిగి వచ్చాడు? తన కోసం నిలబడిన భక్తుల్ని కాపాడడానికి, తన యందు నమ్మిక ఉంచిన భక్తుల విశ్వాసాన్ని ఘనపరచడానికి, తన నామాన్ని గొప్ప చేయడానికి, తానే నిజమైన దేవుడు అని నిరూపించడానికి దేవుడు మహాకాశాలు పట్టజాలని దేవుడు ఆ యొక్క పరలోకములో కోట్లాది దేవదూతల స్తుతులను విడిచిపెట్టి తన భక్తులు ఎవరైనా కూడా తన కోసం రోషముగా నిలబడితే, తన కోసం పౌరుషంగా నిలబడితే, తను దేవుణ్ణి తప్ప మేమింకా దేవుని వాక్యము తప్ప, దేవుడు చెప్పిన పనులు తప్ప ఇంకేమి మేము చేయమో, విగ్రహారాధన అసలే చేయమో అని ఎవరైతే నిలబడతారో, దేవుని వాక్యం కోసం నిలబడతారో, దేవుని మాట కోసం నిలబడతారో, దేవుని నామాన్ని గణపరచడానికి పూనుకుని ముందుకొస్తారో, ఖచ్చితంగా దేవుడు వారి విశ్వాసాన్ని గణపరిచి అందరిలోనూ తన నామ ప్రభావాన్ని ఆయన హెచ్చించే దేవుడు, మహిమపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అదే జరిగిందండి. అంటే మన దేవుడు, ఈ రోజున మనం మాట్లాడుకునే దేవుడు ఎవరంటే మనల్ని తప్పించే దేవుడు. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితి నుంచి తప్పిస్తాడంటే, చుట్టూ ప్రమాదం పొంచి ఉన్నా కూడా ఆయనకి వ్యతిరేకమైన పనులు మనం చేయకుండా నిలబడగలిగితే, ఆయన చిత్తాన్ని మాత్రమే చేయడానికి ఇష్టపడితే, ఆయన వాక్యానుసారంగా జీవించడానికి మాత్రమే మనం ఇష్టపడితే చాలు. అది ఎవరైనా కూడా, రాజైనా మహారాజే అయినా కూడా, వాళ్ళని ఎదిరించి దేవుని కోసం మనం నిలబడగలిగితే చాలు. మన విశ్వాసాన్ని ఘనపరచడానికి ఆయన దిగి వస్తాడు, మనల్ని ఆ ప్రమాదం నుంచి తప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ప్రియులారా? అదేవిధంగా మనము 6వ అధ్యాయంలోనికి వెళితే దానియేలుని కాపాడినట్లుగా మనందరికీ తెలుసు. ఎందుకని మనం రెఫరెన్స్లు చెప్పట్లేదంటే, ఈ యొక్క స్క్రిప్చర్ అంటే ఈ యొక్క సమాచారం అంతా కూడా చాలా వరకు క్రైస్తవ సమాజంలో అనేక మార్లు దైవజనులు మాట్లాడుతూ ఉంటారు ఆయా సందర్భాల్లో. కనుక మనము దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ కూడా కొంతమంది, ఈయన ప్రధాన మంత్రులు 3 ఉన్నారు. ఆ 3లో కూడా మొదటి పొజిషన్ ఎవరికండి? దానియేలుకి అప్పగించాడు రాజు. వీళ్ళందరికీ అసూయ. ఎందుకని? తాను దేవుని మాటకు లోబడేవాడు,
దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు, దేవుని వాక్య ప్రకారం జీవించేవాడు, అన్యాయం చేయడానికి ఇష్టపడ్డు ఇంకొకరు అన్యాయం చేసినా ఒప్పుకోడు, నీతి నిజాయితీ, లంచం ఏమాత్రం తీసుకోడు, ఇంకొకరిని తీసుకొనివ్వడు. ఇక మిగతా ఆయన కింద ఉన్నారు చూడండి, వాళ్ళందరూ కూడా ఏమని ఇది చేస్తున్నారయ్యా అంటే, ఇక ఇతని మీద ఎక్కడైనా దొరుకుతాడేమోనని కొన్ని దినాలుగా కనిపెట్టారు. ఎక్కడైనా ఇతను ఏదైనా ఒక సందర్భంలో మనిషి కదా, ఎక్కడైనా ఒక లోపం ఉంటుందేమో, ఆ లోపాన్ని పట్టుకుని ఎలాగైనా సరే మనం ఇది చేయాలని వాళ్ళు ఎదురు చూసినప్పుడు ఇతనిలో ఎక్కడ లోపం కనపడుతుందా. అయితే ఇతని దేవుని విషయంలో తప్ప మరి ఇంకెక్కడ ఇతన్ని మనము ఏమాత్రము హాని చేయడానికి మనకు అవకాశమే లేదు. కాబట్టి ఇతను ఖచ్చితంగా ప్రార్థన చేయకుండా రోజు ఉండడు. ఏ విధము చేతనైనా ప్రార్థన చేస్తాడు. కనుక ఒక శాసనాన్ని మనం రాజు దగ్గరికి తీసుకెళ్దాం, రాజుతో చేపిద్దాం. ఏంటంటే, రాజా 30 రోజులు మన రాజ్యంలో ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ ఇరుకున్నా, ఏ ఇబ్బంది ఉన్నా దేవతలకి కానీ వేరే దేవుళ్ళకి కానీ ఎవ్వరికి ప్రార్థన చేయకూడదు, పూజలు చేయకూడదు, ఎవరిని అడగకూడదు. కేవలము మీకు మాత్రమే పూజించాలి, మిమ్మల్ని మాత్రమే అడగాలి అనే ఒక శాసనం చేయండి అని ఏదో ఒక మాయ మాటలు చెప్పి ఆ శాసనాన్ని రాయించి తీసుకొచ్చారండి. ఎవరి కోసం తీసుకొచ్చారు? దేవుడందు భయభక్తులు కలిగిన వాడిని ఏదో ఒక రకంగా నాశనం చేయాలని, వాక్యానుసారంగా జీవిస్తున్న వారిని ఏదో ఒక రకంగా నాశనం చేయాలని, అంత మాత్రమే కాకుండా అన్యాయము చేయకుండా, లంచం తీసుకోకుండా, నీతిగా నిజాయితీగా జీవించుచున్న వాడిని నిర్మూలము చేయాలి, అడ్డు తొలగించాలి. తర్వాతకి మన ఇష్టం వచ్చినట్లుగా ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, వీడు అడ్డైపోయాడు అని తొలగించడానికి ఒక శాసనాన్ని పుట్టించారు. రాజుకి వాళ్ళ హృదయంలో అంతరంగంలో ఉన్నటువంటి ఈ కుయుక్తి తెలియక, ఈ ఆలోచన తెలియక రాజు శాసనాన్ని రాసి సంతకం చేశాడు 30 రోజులే కదా అని. ఇట్టి శాసనము వ్రాయబడినదని తెలిసి కూడా దానియేలు ఎప్పటిలాగానే యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి బిగ్గరగా దేవునికి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళు పట్టుకున్నారు. రాజా, ఒక శాసనాన్ని మీరు చేశారు కదా, మీ శాసనాన్ని ఎవరో కాదు, ప్రధానమంత్రి అయినటువంటి దానియేలే మీరాడు ధిక్కరించి తన దేవుడికి ప్రార్థన చేయడం మేము చూసాం అంటే దానియేలు అబద్ధం చెప్తాడా? దానియేలు అబద్ధం చెప్పడు. ఎందుకని? అబద్ధికులు దేవునికి ఇష్టం ఉండరు కాబట్టి, అబద్ధం ఆడకూడదు కాబట్టి అబద్ధం చెప్పడు. ఒప్పుకున్నాడు. అయ్యో నువ్వు ఈ పని చేసావా? ఎందుకంటే దానియేలు నీతిపరుడు, నిజాయితీపరుడు, ఏ స్వార్థము లేనివాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఎక్కడ కూడా ఏమాత్రము రాజ్యానికి కానీ రాజుకు కానీ అవమానకరంగా కానీ నష్టం వచ్చేలాగా కూడా ప్రవర్తించని వ్యక్తి అని ఇతనికి తెలుసు కాబట్టి ఇతను ఎంతో బాధపడతాడు. అయితే మరి శాసనం చేసింది రాజే కాబట్టి రాజు ఆ శాసనాన్ని మేరకూడదు కాబట్టి ఇక సింహాల బోనులో వేయాల్సిన పరిస్థితి వచ్చింది. తను అక్కడ రాయబడి ఉంటుంది, తను ఎంతో ప్రయత్నం చేశాడంటండి. రాజు దానియేలును కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేశాడు, అయినా వాళ్ళు ఒప్పుకోలా. మీరు చేసిన శాసనాన్ని మీరు ఎలాగ ఉల్లంఘిస్తారు? ఇప్పుడు ఈ విషయంలో వదిలేస్తే ఇంకొక విషయంలో వదిలేయాలి, ఇంకో విషయంలో వదిలేయాలి, ఏదో ఒక లిటిగేషన్ పెట్టి ఖచ్చితంగా దానియేలుని సింహాల గుహలోనికి పంపించడానికి రాజును ఒప్పించారు. ఇక రాజు సాయంత్రం పూట ఇంకొకటి అన్నాడు, ఇక నీవు సేవిస్తున్న దేవుడే నిన్ను కాపాడాలి, ఇక నా చేతిలో ఏమీ లేదు, నేను కాపాడలేను, నాకు అవకాశం ఏమీ లేదు అని చేతులెత్తేసాడు. చేతులెత్తేసి సింహాల బోన్లోకి వేశాడు. సింహాల బోనులోకి వేసిన తర్వాత ఏం జరిగిందయ్యా అంటే, ఆ సింహాల బోనులోకి కూడా ఎవరు వచ్చారండి? దేవుడు వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? గమనించండి ప్రియులారా, దూత అని రాయబడుతుంది, అది నాకు కూడా తెలుసండి. కొన్ని సందర్భాల్లో ఆ దూత స్థానంలో దేవుడే అని కూడా ఉంది. కనుక దూత అని రాయబడిన ప్రతి చోట దూతే కాదు కానీ కొన్ని చోట్ల దేవుడు కూడా. కనుక ఇక్కడ ఈ సందర్భంలో మనం దేవుని కింద మనం అనుకోవచ్చు, ఈ సందర్భంలో ఏమాత్రం తప్పు లేదు ప్రియులారా. కనుక దేవుడే అక్కడికి దిగి వచ్చేసాడు. ఎందుకు దానియేలు దగ్గరికి దేవుడు దిగి వచ్చాడంటే, దేవుని విషయంలో, దేవుని ప్రార్థించే విషయంలో నమ్మకముగా, అసలు నువ్వు ప్రార్థించొద్దు అన్నా కూడా దేవుని మాటకే నేను లోబడతాను, దేవునితో నేను చేసిన నిబంధనకే నేను లోబడతాను అని ఆయన చేసే ప్రార్థనా క్రమాన్ని ఆపకుండా
ఆ 30 రోజులు ప్రార్థన ఆపేస్తే సరిపోద్దిగా, 31 రోజు నుంచి మళ్ళీ చేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ చేసుకున్న నిబంధనను మేరకుండా దేవుని కోసం నిలబడ్డాడు. కాబట్టి ఎవరైతే దేవుని పక్షాన నిలబడతారో వారి పక్షాన దేవుడు ఖచ్చితంగా నిలబడి కార్యాలు చేస్తాడు. వాళ్ళని ప్రమాదాల నుంచి, మరణకరమైన స్థితి నుంచి తప్పిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ అదే జరిగిందండి. ఇక్కడే జరిగింది. ఏం జరిగింది? దేవుడే సింహాల బోనులోనికి వచ్చి సింహాల నోళ్లను మూసేశాడు. హల్లెలూయా. ఇక రాత్రంతా సింహాలు నోరు తెరవలేదండి. కుక్క పిల్లలు ఉన్నట్లుగా అని అనడానికి కూడా లేదు, పిల్లి పిల్లలు ఉన్నట్లు అనడానికి కూడా లేదు. ఎందుకని? పిల్లి పిల్లలు నోరు తెరుస్తాయి కదా, నాకుతాయి కదా, ఏదో చేస్తాయి, మీద పడతాయి. కానీ అసలు అలా కూడా కాదు, నోరు మూసేసాడు అంతే. నోరు మూసుకుని పడుకున్నట్లుగా లేకపోతే కూర్చున్నట్లుగా ఉన్నాయి అంతే, తెల్లవారే వరకు. అయితే రాజు దానియేలుని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆ బాధను తట్టుకోలేక, వేదనను తట్టుకోలేక రాత్రి అంతా నిద్రపోలేదండి. రాత్రి అంతా నిద్రపోలా. నిజంగా దానియేలు నిజంగా సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడే అయి ఉంటాడు. ఏదో ఒక రకంగా కాపాడే ఉంటాడని. తెల్లవారింది మొదలు ఎవ్వరూ రాలేదు. కానీ రాజుగారు పరిగెత్తుకుని సింహాల బోను దగ్గరికి వచ్చి ఆ రాయిని తొలగించమని వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి అంటాడు, దానియేలు, నీవు సేవించుచున్న దేవుడు నిన్ను కాపాడగలిగేనా అని అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అన్య రాజుకి దేవుని బిడ్డ అంటే ఎంత ప్రేమండి. దేవుని బిడ్డ ద్వారా ఆ దేవుడు ఏదో ఒక రకంగా కాపాడుతాడని దేవుడి మీద ఎంత నమ్మకం అండి. అయితే శబ్దం వస్తే దానియేలును దేవుడు బ్రతికించినట్లు, శబ్దం రాకపోతే దానియేలుని దేవుడు కాపాడినట్లేగా. ఈ సింహాలు చంపేస్తే ఆ రాత్రిలో ఇంకేం జరుగుద్ది? శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కానీ ఎప్పుడైతే ఆ మాట రాజు దానియేలుతో మాట్లాడతాడో ఆ గుహలో నుంచి స్వరం బయటకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనో తెలుసా? రాజు చిరంజీవి యగునుగాక, నేను సేవించుచున్న దేవుడు ఇగో ఈ సింహాల నోటి నుంచి నన్ను కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా అని అనగానే వెంటనే ఒక తాడుని గుహలోకి పంపించి ఆ తాడు ద్వారా దానియేలుని గుహలో నుంచి బయటికి తీసుకొస్తాడు. తర్వాత వాళ్ళు చేసిన విషయం తెలిసి ఏం జరిగిందండి? ఎవరైతే దానియేలుని నాశనం చేయాలనుకున్నారో వాళ్ళని సింహాల గుహలోనికి వేస్తే ఆకలితో ఉన్నాయి కదండి. నిన్నేమో మంచి ఆహారం దొరికినా ముట్టడానికి వీలు లేకుండా దేవుడు చేశాడు. నోరు తెరవడానికి కదా, కదలడానికి కూడా వీలు లేకుండా చేశాడు. ఇక ఇప్పుడు చూడండి మరి ఎంతమందిని వేశారో తెలియదు. కానీ వాళ్ళని పట నోరు తెరిచి కొరికేసే ఎంత ఎముకలు ఇచ్చేసి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ మండుచున్న వేడిమి గుండములో వేసేటప్పుడు కూడా వెయ్యడానికి వెళ్ళిపోయిన వాళ్ళు కాలిపోయారు. కానీ వాళ్ళ తల వెంట్రుక కాలిన వాసన కూడా రాలా. ఎవరు చెక్ చేశారయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు, మంత్రులు అందరూ వెళ్తాం. ఆ జుట్టు వాసన చూశారు, బట్టల వాసన చూస్తున్నారు. బట్టలు కాలిన వాసన రాలా, జుట్టు కమిరిన వాసన రాలా. మామూలుగా మనుషులు ఎలా ఉంటారో అలాగే ఉన్నారు. ఎందుకని? అగ్ని బలాన్ని చల్లార్చేసాడండి. అగ్ని బలము చల్లారెనే, శత్రు సైన్యము అల్లాడేనే అని భక్తుడు పాడినట్లుగా అగ్ని బలాన్ని చల్లారిస్తే ఇంకా అదేం పని చేసిందండి? మంచు ఉన్నట్టు అగ్ని కణాలు ఉన్నాయి కదా అక్కడ. ఇక్కడ కూడా సింహాలు, నేను అంటాను చాలామంది కుక్కల్లాగా ఉన్నాయి, పిల్లుల్లాగా అయిపోయాయి అంటారు. కానీ అసలు అలా కూడా కాదండి, ఒక బొమ్మల్లాగా అయిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సింహ బొమ్మను తీసుకొచ్చుకుని ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, అది కదులుద్దా లేదా? నేను కూడా మొన్న ఈ మధ్య ఏదో ఒక సువార్తకి వస్తా అక్కడ బొమ్మలు తయారు చేసి ఉంటుంది. టీకి ఆగాము. అక్కడ చాలా రకాల బొమ్మలు ఉన్నాయి. పుల్లి బొమ్మలు, సింహాల బొమ్మలు, ఎద్దుల బొమ్మలు, చాలా రకాల బొమ్మలు ఉంటే నేను కూడా ఆ పులి పక్కన నడుస్తున్నట్లుగా, ఏమండి, ఆ సింహాల పక్కన నడుస్తున్నట్లుగా ఫోటో దిగా. ఎందుకని? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అది బొమ్మ, అది కథల్లో. దాన్ని నేను ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని దాని పక్కన నుంచి ఫోటో దిగా, దాని పక్కన చేసి ఫోటో దిగా. ఎందుకు? అది బొమ్మ అండి, ఏమి చేయదు. అలా బొమ్మల్లాగా మార్చేశాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, తన భక్తుల్ని కాపాడడానికి, తన భక్తులను తప్పించడానికి ఆయన ఎక్కడికైనా దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, పేతురు
ఒకసారి మనం అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం కనుక మనం చూస్తే, ఆ 12వ అధ్యాయంలో పేతురుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు పట్టుకున్నారు. దానికి ముందే కొంతమంది అపోస్తులను చంపేశారు. కొంతమంది అపోస్తులని చంపేశారు. ఇక తర్వాత తెల్లవారితే ఎవరి వంతు? పేతురు వంతు. పేతురుని కూడా ఎలాగైనా చంపేయాలి అని చెరసాల్లో ఉంచారు. అయితే సంఘం అయితే ఏం చేస్తుంది? అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. ఇక ప్రార్థన చేస్తూ ఉంటే గమనించండి ప్రియులారా, ఒక దూత పేతురు దగ్గరికి వచ్చింది. దేవుడు ఎక్కడికి వచ్చాడండి? పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురు దగ్గరికి వచ్చి ఏం చేశాడు? పేతురు సంకెళ్ళు తీసాడు, ఆ చెరసాల గేట్లు చక్కగా తీసాడు, అన్నీ తీసుకుని ఆ యొక్క జైలు గోడలకు ఉన్నటువంటి గేట్లు తాళాలు కూడా చక్కగా తీసి అలాగ తీసుకొచ్చి ఎక్కడైతే వీళ్ళందరూ కూడుకుని ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ స్థలం దగ్గరలోకి తీసుకొచ్చి అక్కడ మాయమైపోయాడు దూత. ఇక పేతురు గారు వెళ్ళారు. ఆ చిన్నది రోది అనే చిన్నది వచ్చి తలుపు తీసింది. వీళ్ళందరూనేమో ఏదో అనుకుంటున్నారు, కానీ ఆవిడ పేతురు గారిని చూసి మళ్ళీ వెంటనే పేతురు గారు వచ్చారని చెప్పకుండా గబాబా లోపలికి వెళ్ళిపోయింది కంగారులో. అయితే పేతురు గారిని తప్పించడానికి కూడా ఎవరు వచ్చారు? తెల్లవారితే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే పేతురు గారిని చంపేస్తారు. దానికి ముందు రోజే ఒక 2 అపోస్తులను చంపేశారు. ఇక తర్వాత వంతు పేతురు గారిది. ఎందుకని పేతురు గారిని చంపాలనుకున్నారు? ఎందుకని అంతకుముందు ఉన్నటువంటి అపోస్తులను చంపారంటే యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తున్నారు, యేసు ప్రభు యొక్క మాటలను ప్రకటిస్తున్నారు కనుక వీళ్ళని చంపేస్తే యేసునామాన్ని ప్రకటించొద్దు, యేసునామాన్ని మీరు ఎవరికి ప్రచారం చేయొద్దు అని చెప్పిన వీళ్ళంటలా మేము కన్న వాటిని మేము విన్న వాటిని మేము ప్రకటించకుండా ఉండలేమని చెప్పి తన్నినా ప్రకటిస్తున్నారు, ఏమండి హింసించినా ప్రకటిస్తున్నారు, ఏ శిక్ష విధించినా మళ్ళీ బయటికి రాగానే ఏం చేస్తున్నారు? ప్రకటిస్తున్నారు. కాబట్టి వీళ్ళని చంపేస్తే యేసునామాన్ని ప్రకటించడం ఆగిపోద్ది అని చంపేయడానికి ప్లాన్ చేశారు. ఇప్పటికీ కూడా చాలామంది దైవజనుల్ని చంపడానికి గల కారణం ఏంటంటే వీడు ఎక్కడో ఉన్న దేవుణ్ణి ప్రకటిస్తున్నాడు, ఎక్కడో ఉన్న దేవుణ్ణి ఇక్కడ ప్రచారం చేసి అనేకుల్ని మారుస్తున్నాడు అన్న ఒక్క పాయింట్ మీదే దైవజనుల్ని చాలామంది చంపుతూ ఉన్నారు. గమనించండి, వారి అజ్ఞానం అది. అమెరికా దేవుడు అని అంటారు చాలామంది. అసలు అమెరికా ఎప్పుడు కనిపెట్టబడింది? అసలు మన దేశానికి భారతదేశానికి సువార్త ఎప్పుడు వచ్చిందో మినిమం జ్ఞానము లేని వ్యక్తి మాట్లాడే మాట ఏంటంటే యేసు ప్రభు అమెరికా దేవుడు. సరే, యేసు ప్రభు అమెరికా దేవుడు అని ఒకవేళ నీవు అనుకుంటే నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను ప్రియమైనటువంటి ఆ ప్రజలారా, ఆలోచించండి. నాకు సమాధానం మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆలోచించండి. యేసు ప్రభు సువార్త భారతదేశానికి 1వ శతాబ్దంలో వచ్చింది. తనతో పాటు 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా గారిని ఈ యొక్క భారతదేశానికి సువార్త నిమిత్తం పంపించారు. 1వ శతాబ్దంలో సువార్త భారతదేశానికి యేసు ప్రభువే నిజమైన దేవుడు అని మన దేశానికి సువార్త వచ్చింది. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే అమెరికాని కనుక్కుంది ఎవరండి? అమెరికాని కనుక్కుంది కొలంబస్. ఆ కొలంబస్ అమెరికాని ఏ శతాబ్దంలో కనుక్కున్నాడు? ఎన్ని సంవత్సరాలప్పుడు కనుక్కున్నాడు? దయచేసి ఒక్కసారి మీ యొక్క ఫోన్లు ఉంటే గూగుల్లో సెర్చ్ చేయమని నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. అమెరికా దేవుడు కాదండి. అమెరికాని కనిపెట్టక ముందే సృష్టి అంతటికి ఆదికి ముందే ఉన్న దేవుడు మేము ప్రకటిస్తున్నా, ఆరాధిస్తున్నా, సేవిస్తున్నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చాలామంది ఈ విషయాలు తెలియక విదేశీ దేవుడు అని ఒక పేరు పెట్టి మనకి ఇంతమంది దేవుళ్ళు ఉండగా వీడెవడో దేవుడిని ప్రకటిస్తున్నారండి. ఇప్పటికీ కూడా చాలామంది పాస్టర్ గారిని చంపేస్తూ ఉన్నారండి. పోయిన నెలలో కూడా ఒక పాస్టర్ గారిని తల నరికి చంపేశారు. ఒక గ్రామంలో ఆరాధన జరిగించుకుని వెళుతూ ఉండగా నార్త్ ఇండియాలో. చాలా ఘోరం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నేను మీకు చెబుతున్న విషయం ఏమిటంటే, సరే ఇంతవరకు చనిపోయిన వారు ఎవరో చనిపోయారు, అంతకు ముందు కూడా 2 అపోస్తులు చనిపోయారు. అయితే ఇక చంపడానికి సిద్ధముగా ఉంచినటువంటి పేతురు గారు కాపాడబడ్డానికి కారణం ఏంటంటే ఒకటి
సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయడం. దయచేసి మీ యొక్క దైవజనుల్ని మీరు కాపాడుకోవాలని గనక మీకు ఆశ ఉంటే, నేను మీకు చేస్తున్న మనవి, మీ దైవజనుల కోసం, వారి రాకపోకల్లో క్షేమం కోసం, వారికి దేవుని కాపుదల కోసం, భద్రత కోసం మీరు అనుదినము సంగమగా కూడినప్పుడు, కుటుంబ ఆరాధనలో, మీ ఒంటరి ప్రార్థనలో మీ దైవజనుల కోసం ప్రార్థన చేస్తే దేవుడు వారిని కాపాడుతాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, పేతురు గారిని ఎందుకు కాపాడాడు అంటే, పేతురు గారి పట్ల ఇంకా జరిగించాల్సిన ప్రణాళిక ఉన్నది. అది కూడా ఒక కారణం, ప్రార్థన కూడా ఒక కారణం ప్రియులారా. కనుక మనం మన దైవజనుల్ని కాపాడుకోవాలంటే వారి కోసం మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు శీలల్ని కూడా చెరసాలలో వేసి బంధించారు. దేనికోసం బంధించారండి? వాళ్ళను కూడా యేసు ప్రభు కోసం, యేసు ప్రభువుని, ఆయన చేసిన కార్యాలని, ఆ పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాల్ని ప్రకటిస్తున్నారు. అనేకుల హృదయాలను యేసు వైపు త్రిప్పుతున్నారు. ఒక మంచి మార్గంలో వారిని నడిపించడానికి ఇష్టపడుతున్నారు అని వాళ్ళకి అర్థం కాక, ఇదేదో చెడు మార్గం, మనం పితరుల నుంచి వస్తున్నటువంటి ఆచారాలు, మన పితరుల నుంచి వస్తున్నటువంటి దేవుళ్ళు కాకుండా వీళ్ళు కొత్త దేవుణ్ణి పరిచయం చేస్తున్నారు అని ఒక అపోహ, ఒక అజ్ఞానంతో వాళ్ళు పౌలు శీలల్ని కొట్టి హింసించి చెరసాలలో వేసినప్పుడు వాళ్ళు ఏం చేశారండి? చెరసాలలో కొట్టి వేస్తే పగలంతానేమో సువార్తలో అలసిపోయారు, భోజనం చేశారో లేదో తెలీదు. వీళ్ళు పట్టుకుని రోడ్ల మీద ఈడ్చుకొచ్చేవాళ్ళంటండి. ఈ రోజునైతే షర్టు పట్టుకుని లాక్కెళ్తేనే మేము చాలా బాధపడతా ఉన్నాం. క్రైస్తవ సంఘం అంతా కూడా తెలిసిన వాళ్ళు ఆ విషయాన్ని ఒక దైవజనుడిని కాలర్ పట్టుకెళ్తేనే చాలా బాధపడతాం కదా. అలాంటిది ఒక దైవజనుడిని రోడ్డు మీద ఈడ్చికెళ్ళడం అంటే అసలు ఎంత అవమానకరమైన సందర్భం. ఈడ్చికెళ్తున్నప్పుడు కాళ్ళు కానీ ఆ యొక్క శరీరానికి కానీ ఎన్ని గాయాలు అవుతాయి. అంత మాత్రమే కాకుండా ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం, ఎన్ని గాయాలు. ఇన్ని గాయాల మధ్యలో అలసట, నిద్ర వచ్చేస్తుంది. ఇక తెల్లవారు ఏం చేస్తుందని చిన్న ప్రార్థన చేసి పడుకునిపోతారు. కానీ ఈ పౌలు శీలలు కూడా ఏం చేశారండి? ఆరాధన చేయడం ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, నీకు ఎంత దేవుని గురించి నీవు నిలబడినప్పుడు, దేవుని కోసం నీవు శ్రమ అనుభవించినప్పుడు, దేవుని కోసం నీవు నిందలు భరించినప్పుడు, దేవుని కోసం అనేకుల చేత అవమానాలు నీవు పొందినప్పుడు దేవుణ్ణి స్తుతించగలిగితే ఖచ్చితంగా దేవుడు ఆ స్థితి నుంచి, ఆ యొక్క ప్రమాదం నుంచి నిన్ను ఖచ్చితంగా తప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు తప్పించబడ్డానికి కారణం ఆయన యేసు ప్రభుని ప్రకటించడం అని ఆ కార్యం కోసం దెబ్బలు తిన్నాడండి. చాలాసార్లు దెబ్బలు తిన్నాడు. అయినా కూడా మేము కన్న వాటిని, మేము విన్న వాటిని ప్రకటించకుండా ఉండలేమని చెప్పాడు. అది మనం 2వ అధ్యాయంలోనే చూస్తాం, 3వ అధ్యాయం ప్రారంభంలో కూడా మేము చూస్తాం. ఆ విధంగా దేవుని కోసం నిలబడ్డాడు కాబట్టి దేవుడు కాపాడాడు. పౌలు శీలను ఎందుకు కాపాడాడు? స్తుతించడం మానలేదు. శ్రమలో కూడా స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం మానలేదు. పరిస్థితి ఏదైనా, స్థలం ఏదైనా, ఎక్కడున్నా కూడా దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం, మహిమపరచడం మనము అలవాటు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకున్న ఆ పరిస్థితి నుంచి, వేదన నుంచి, శ్రమ నుంచి, శోధన నుంచి, బాధ నుంచి, ఇరుకు ఇబ్బందుల నుంచి ప్రభువు మనల్ని ఖచ్చితంగా కాపాడుతాడు. కనుక శ్రమ వచ్చిందని కృంగిపోకుండా, హింసించారని బాధపడకుండా, త్రోసివేశారని, నిందించారనో, అవమానించారనో కృంగిపోకుండా దేవుణ్ణి స్తుతించడం అలవాటు చేసుకో. ఆ పరిస్థితులన్నిటినీ తారుమారు చేసి నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియులారా. అదేవిధంగా మనము చూసినట్లయితే ఇక్కడ కొన్నిసార్లు వీళ్ళ ఇంతవరకు ఇప్పుడు మనం చూసుకున్నదైతే దేవుని కోసం నిలబడ్డారు. అది పూజించే విషయం, విగ్రహారాధన చేసే విషయంలో షద్రక్ మేషక్ అబేద్నెగోలు విగ్రహారాధన వైపు వెళ్ళలేదు. ప్రార్థన విషయంలో దానియేలు మానుకోలేదు. ప్రకటించే విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో పేతురు గారు కానీ, పౌలు శీలలు కానీ శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా మానలేదు కనుక వీరిని తప్పించాడు.
వీరందరూ దేవుని కోసం ఏదో చేస్తూ ఉన్నప్పుడు వీరికి వచ్చిన హింసల నుంచి, బాధల నుంచి, మరణకరమైన పరిస్థితుల నుంచి దేవుడు తప్పించాడు. అయితే మరి చిన్న పిల్లవాడప్పుడే నీవు గనక ఏదైనా ప్రమాదం నుంచి, ఏదైనా మరణము నుంచి, లేకపోతే నీవు ఆత్మీయ స్థితిలో చిన్న పిల్లవాడిగా ఉన్నా, లేకపోతే ఒకవేళ నీవు ఇప్పటి వరకు కూడా దేవుని రక్షణలోనికి రాకున్నా దేవుడు నిన్ను కాపాడాడు అని నీకు తెలిస్తే, ఎందుకు కాపాడతాడు? దేవుడు ఎందుకు కాపాడతాడు అంటే ఒక మాట చెబుతా. నీతో దేవునికి చేయించుకోవాల్సిన పని ఉంది. నీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. మీరు ఎలా చెప్తారండి ఆ మాట అంటే, నేను ఒక మాట చెబుతా, ఇద్దరు వ్యక్తులనే గుర్తు చేస్తా. ఎక్కువ సమయం మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, అందరికీ చాలా త్వరగా సులభంగా అర్థమైపోద్ది. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, మోషేని గమనించండి. మోషే పుట్టినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలలో మగపిల్లవాడు పుట్టినవాడు ఎవడున్నా కూడా వాడిని చంపేయమని ఐగుప్తు రాజు ఒక శాసనం రాసినట్లుగా చూస్తాం. అందరినీ చంపేస్తున్నారు. తన తల్లి చిన్న పిల్లవాడు చాలా అందంగా పుట్టాడు. మోషే చాలా అందంగా పుట్టాడు అంటండి. అందంగా పుట్టాడు. వాడిని చంపుకోవడం ఇష్టం లేక ఒక 3 నెలలు దాయగలిగింది. 3 నెలల తర్వాత ఇక కేకలు వేస్తాడు, అరుస్తాడు. ఇక పిల్లలు ఇక స్టార్ట్ చేస్తారు, ఇక అరవడం, ఇక కేకలు వేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఎప్పుడైతే అరుపులు బయటికి వినిపిస్తాయో వీళ్ళ ఇంట్లో పిల్లోడు ఉన్నాడు అన్న విషయం ఏం చేస్తుందండి, బయటికి తెలిసిపోద్ది. కనుక ఇక నేను కాపాడలేను, అలాగని పిల్లవాడిని చంపలేను అని ఒక జమ్ము పెట్టెలో మోషేను పెట్టి దాన్ని మూత పెట్టి ఒక నదిలో వదిలేసేసింది. ఇక ఏది జరుగుతుంది, ఇక దేవుడి ఇష్టం అని చెప్పి వదిలేస్తుంది. అయితే మోషే అప్పటికి ఏమైనా దేవుడిని తెలుసా? 3 నెలల పిల్లవాడండి. దేవుడు అంటే తెలుసా? చావు అంటే తెలుసా? అసలు ఎందుకు నేను జమ్ము పెట్టెలో పెట్టబడ్డానో తెలుసా? ఆ పరిస్థితులు ఏంటో తెలుసా? ఏమీ తెలియదు. కానీ ప్రభువు ఆ జమ్ము చెట్టు వెళ్ళి ఒక దగ్గర కాలువలు కానీ, మనకి ఏదైనా నదులు కానీ ప్రవహిస్తూ ఉన్నప్పుడు చివరిలో చెట్లు పెరుగుతూ ఉంటాయి. ఆ చెట్ల మధ్యలో ఇరుక్కుపోయింది. ఏమండి, ఒక కాలువలోనో ఒక నదిలోనో వేసినప్పుడు ఏదో ఒక స్థలంలో ఇరుక్కుపోవచ్చు, అవకాశం ఉంది. ఆ స్థలములోనికే ఫరో కుమార్తె స్నానం చేయడానికి రావడం ఏంటి ప్రశ్న. అదే రోజు ఫరో కుమార్తె ఆ స్థలములోనికే, ఆ జమ్ము పెట్టి ఉన్న దగ్గరలోనికే, చాలా దూరం ఉంటుందిగా కాలువ, ఇంకో చోటకి వెళ్ళొచ్చుగా, లేకపోతే ఈ పెట్టి కూడా ఇంకొక దగ్గర ఆగొచ్చుగా. ఎందుకని అక్కడే ఆగింది? పోనీ ఒకవేళ తను రోజు వచ్చి ఆ స్థలం దగ్గరే తను స్నానం చేస్తుంది అనుకుందాం, కాలంలో దిగి చెలికెత్తులతో కలిసి. పోనీ ఆ స్థలానికే వచ్చి ఆగాల్సిన అవసరం ఏంటంటే, దేవుని ప్రణాళిక దాన్ని తీసుకొచ్చి అక్కడ ఆపాడు. హల్లెలూయా. మోషేను చంపనివ్వకుండా, మోషే అరుపులు వినపడుతున్నాయిక, ఏంటి పిల్లవాడి సౌండ్ వినపడుతుందని చెప్పి చెలికెత్తులను పంపించి అక్కడెక్కడ పిల్లవాడి సౌండ్ వినపడుతుందంటే ఆ పెట్టి దొరికింది, పెట్టిలో నుంచి పిల్లవాడు ఉన్నాడని చెప్తే దాన్ని తీసుకుంటే, చెప్పానుగా అందంగా ఉన్నాడు కుమారుడు, మగపిల్లవాడు. ఆహా, ఏమండి, అసలు ఆవిడేమో రాజు కుమార్తె, వచ్చినోడు ఎవడో తెలియదు, ఆడు ఎవరి పిల్లోడో తెలియదు. పెంచుకోవాలని ఎందుకు అనిపించాలి? చెలికెత్తులకి ఇచ్చి మీరు పెంచుకోండి అమ్మా అని అనొచ్చుగా. అలా చేయలేదండి. పెంచుకోవాలి అనే మనస్సుని కలిగించాడు. వెంటనే ఆ పెట్టిని గమనిస్తూ మిరియాము అక్క వెంబడిస్తుంది, నా తమ్ముడు ఏమైపోతాడు, ఏం జరుగుతుందా అని. ఎప్పుడైతే ఆ ఫరో కుమార్తె తను పెంచుకోవాలనిపించిందో వెంటనే వచ్చేసిందండి. పోనీ ఆ పిల్ల ఉన్న పెద్ద ఎక్కువ సంవత్సరాల, పోనీ అప్పుడే పుట్టాడు అహరోను, మిరియాము అనుకుందాం. ఒక 4 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్ల. అసలు 6 సంవత్సరాల పిల్లకి తన తల్లినే రాజకుమార్తెకి దాదిగా ఇవ్వాలని ఎక్కడైనా జ్ఞానం ఉంటుందండి? ఆ జ్ఞానం ఎవరిచ్చారు? యేసు ప్రభు ఇచ్చారు. దేనికి? మోషేను కాపాడాలి. మోషే పట్ల ఒక ప్రణాళిక ఉంది. మోషేని తన ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి వాడుకోవాలనే ప్రణాళిక ఉంది. కాబట్టి ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. అయితే గమనించండి ప్రియులారా, ఒకవేళ ఈ చిన్నది వచ్చి, అమ్మగారు మీరు పెంచుకోవాలనుకుంటున్నారు కదా, మరి చిన్నపిల్లల్ని పెంచడం మీకు అవ్వదు కదా, మరి ఎవరినైనా ఒక దాదిని చూడమంటారా అని అంటే, అది చూడు అని అనడం ఏంటి? దాది ఏం అవసరం లేదు, నా దగ్గర చాలామంది చెలికత్తులు ఉన్నారు, దాది అవసరం లేదు.
అని అనొచ్చుగా. కానీ ఓకే చూడు అనగానే ఈ చిన్నపిల్ల ఎవరినో దాది కింద సెలెక్ట్ చేయకుండా తన తల్లినే దాదిలాగా పరిచయం చేసి మోషేను పెంచి మరలా తర్వాత పెద్ద అయిన తర్వాత పాలు విడిచి కొంచెం పెద్ద అయిన తర్వాత తనకి అప్పగించేలాగా ఎందుకు జరిగింది అంటే ఇది అంతా దేవుని ప్రణాళిక. అలాగే యేసు ప్రభు వారి విషయంలో కూడా హేరోదు రాజు యేసు ప్రభు లోకరక్షకుడు యూదుల రాజు బెత్లెహేములో పుట్టాడని విని, అప్పటికే దాదాపు 2 సంవత్సరాలు జరిగిందని విని 2 సంవత్సరాల లోపున్న మగపిల్లవాళ్ళందరినీ చంపేయమన్నాడు. అప్పుడు కూడా మరలా దేవదూతను పంపించి యోసేపు మరియమ్మల్ని యేసు ప్రభువుని తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్ళిపోండి, రాజు చిన్నపిల్లల్ని ఈ ప్రభువుని చంపాలని చూస్తున్నాడని అక్కడి నుంచి దేవుని ప్రణాళిక కాపాడ్డా. ఎందుకని అప్పటికి చిన్న పిల్లవాడు 2 సంవత్సరాల పిల్లవాడు ప్రభువు శరీరధారిగా వచ్చాడు. అప్పటికి సిలువను మోసే భారాలేమీ తెలియదు. తను పుట్టిందే మన పాపమంతా మోసుకుని పోయి మన పాప విమోచన క్రయధనంగా రక్తాన్ని చిందించి అర్పించబడ్డానికి అనే ప్రణాళిక. ఆ ప్రణాళిక నెరవేర్చబడాలంటే 2 సంవత్సరాల లోపు పిల్లవాడు చనిపోకూడదు. అది దేవుని చిత్తం కాదు కాబట్టి, దేవుని ప్రణాళిక యేసు ప్రభు వారి మీద ఉంది కాబట్టి ఆయన్ని కాపాడి రక్షించాడు. నేను చెబుతున్నాను ప్రియులారా, ఒకవేళ మీకు తెలుసో తెలియకో చిన్నప్పుడు మీరు చనిపోవలసిన స్థితిలో ఉన్నా, అది రోగము ద్వారా కావచ్చు, ఇంకో ప్రమాదం ద్వారా కావచ్చు, అయినా దేవుడు మిమ్మల్ని బ్రతికించాడు అంటే, దేవుడు అంటే మీకు తెలిసుండొచ్చు, తెలియకపోవచ్చు. ఏమండి, దేవునికి మీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, దేవునికి మీ పట్ల ఒక చిత్తం ఉన్నది. కనుక వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియ ప్రజలారా, ఇప్పటికైనా గమనించండి, దేవునికి ఉన్న ప్రణాళిక ఏమిటి. దేవునికి నా పట్ల నన్ను కాపాడాడు. నేను చిన్నప్పుడే చనిపోవాలంట, మా అమ్మ చెప్పింది. నేను ఆ విధంగా చనిపోవాల్సిన నుండి బ్రతికాను, లేకపోతే ఒక యాక్సిడెంట్లో నేను చనిపోవాలి, బ్రతికాను. యాక్సిడెంట్ అయ్యి చనిపోవాల్సిన స్థితిలో వెళ్ళాల్సిన నీవు బ్రతికావంటే దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది కాబట్టి ఆ యాక్సిడెంట్లో నేను చనిపోకుండా కాపాడాడు. కరోనా వచ్చింది, అయినా నీవు బ్రతికావు. చాలామంది చనిపోయారు, అయినా నీవు బ్రతికావంటే దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, ఆయనకి నీ పట్ల ఒక చిత్తం ఉన్నది. కనుక ప్రభువా, ఇప్పటికైనా గమనించు. ఇదిగో దైవజనుడి ద్వారా నువ్వు నాతో మాట్లాడావు. వాక్కు అయ్యున్న దేవుడు వాక్కు ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, దైవజనుడి ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు. ఇదిగో దైవజనుడి ద్వారా నీతో మాట్లాడుతున్నాడని గమనించు. ఇప్పటికైనా దేవా, ఇదిగో నన్ను కాపాడావు, నన్ను బ్రతికించావు, అయితే నా పట్ల నీకున్నటువంటి ప్రణాళిక ఏంటి, చిత్తం ఏమిటి, నాకు బయలుపరచు. నీ చిత్త ప్రకారం, నీ ప్రణాళిక ప్రకారం నేను జీవిస్తాను. నా నుంచి నీవు ఏమి జరిగించాలనుకున్నావో, నీ రాజ్యానికి ఏ విధమైన పనులు జరగడానికి నేను ఉపయోగపడాలనుకున్నావో ఆ ప్రణాళికలు అన్నీ కూడా నెరవేర్చడానికి నేను సంసిద్ధంగా ఉన్నానని దేవునికి అప్పగించుకో. ఖచ్చితంగా నిన్ను తప్పించిన దేవుడు ఆ ప్రమాదం నుంచి, మరణం నుంచి తప్పించిన దానికి, ఆ జీవితానికి, తిరిగి ఇచ్చిన జీవితానికి సార్థకమైన జీవితాన్ని దేవునికి మహిమకరంగా జీవించి ఆయన కోసం జీవించేవాడిగా మీరు ఉండాలని కోరుకుంటా నా మాటలు ముగిస్తున్నాను. కనుక మనల్ని ఖచ్చితంగా మన దేవుడు ఎవరంటే మనల్ని తప్పించే దేవుడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి తప్పిస్తాడండి? ఆయన కోసం నిలబడిన వారిని ఎవరినైనా ఒక్కసారి రక్షణ పొంది మరలా వెనుక తిరిగిపోకుండా, ఆయన కోసం శ్రమ వచ్చిన, కష్టం వచ్చిన, వేదన వచ్చిన, బాధ వచ్చిన, నిందొచ్చిన నిలబడగలిగితే ఖచ్చితంగా నీకు వచ్చిన శ్రమ, ఇరుకు, ఇబ్బందులన్నిటి నుంచి కూడా తప్పించి నిన్ను, మరణమే అయినా కూడా మరణాన్ని తప్పించి నిన్ను ఆయన వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పిన భక్తులందరినీ కూడా వాడుకున్నాడు. ఆయన కోసం నిలబడ్డారు, ఆయన తప్పించాడు, తర్వాత బహుబలంగా వారిని వాడుకున్నాడు. మిమ్మల్ని కూడా బహుబలంగా వాడుకుంటాడు. ఆ విధంగా సిద్ధపడండి. ఒకవేళ చిన్నప్పుడే మీకు తెలియకుండా ఒక మరణకరమైన స్థితి నుంచి మీరు కాపాడబడితే, దేవుడు మిమ్మల్ని ఒక ప్రణాళికతో, మీ పట్ల ఒక చిత్తములు, ఉద్దేశములు కలిగి మీ ద్వారా దేవుని రాజ్యానికి చేయవలసిన పనులు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని కాపాడాడు. కనుక ఆ విధముగా మీరు దేవుని వైపు ఆయన్ని అడుగుతూ ఆ విధముగా మీరు ముందుకు కొనసాగాలని నేను మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తప్పించే దేవుణ్ణి మనము ఆరాధించాలి, విడిచిపెట్టకూడదు, వదిలిపెట్టకూడదు. కనుక గమనించి ఈ విషయాన్ని మనము గమనిస్తూ దేవునికి మన పట్ల చిత్తములు, ఉద్దేశములు ఏమై ఉన్నావో ఆ చిత్త ఉద్దేశాల ప్రకారం నడిచేవారుగా ఉంటూ మనము జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.